జూన్ 25వ తేదీ సంకటహర చతుర్థిలోపు కన్యా రాశి వారి జీవితంలో జరగబోయేది తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. కోట్లు గడించే రాజయోగం కన్యా రాశి వారి జీవితంలో కలగబోతూ ఉందండి. జూన్ 25వ తేదీ లోపుగా కన్యా రాశి వారి జీవితంలో జరగబోయేది ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోందో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలైతే తెలుసుకుందాం. ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశికి అధిపతి బుధుడు రాశి చక్రంలో కన్యా రాశి 6వది. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం అయితే చెబుతోందండి. కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంటే జూన్ 25వ తేదీ సంకటహర చతుర్థి లోపుగా వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి పెను మార్పులు చూడబోతున్నారు. వీరి జీవితం చాలా ఆనందమయం కాబోతూ ఉందండి. మీరు ఆశించినటువంటి ఫలితాలు వస్తాయి. బంధువుల సహకారం చాలా బాగుంటుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యం పైన శ్రద్ధ అనేది కూడా చాలా అవసరం. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. దైవారాధన అసలు మానవద్దు. శుభ సమయం కనిపిస్తుంది. ప్రారంభించిన పనులలో శీఘ్ర విజయం ఉంటుంది. ఉద్యోగంలో బాగా రాణిస్తారు. పట్టుదలతో పనిచేయండి. కార్యసిద్ధి కలుగుతుంది. ఒక శుభవార్త మీరు వింటారు. భాగ్య బృహస్పతి యోగం విశేషమైనటువంటి దైవ బలాన్ని మీకు ఇవ్వబోతోంది. దైవ బలం చాలా బాగుంటుందండి. కాబట్టి ముఖ్యమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా ఫలిస్తాయి. తోటి వారితో సంతోషకరమైన కాలాన్ని కూడా గడుపుతారు. కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఆర్థికంగా చాలా బలపడతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పై అధికారుల నిర్ణయాలు మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దశమంలో బుధ శుక్రుని స్థితి అనుకూలంగా లేదు కనుక లక్ష్మీనారాయణ ధ్యానం శుభ ఫలితాలను మీకు కలిగిస్తుందని చెప్పడంలో అసలు సందేహమే లేదండి. ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో అన్ని విధాలుగా కూడా అనుకూలతే బాగా కనిపిస్తుంది. మీరు ఊహించని రాజయోగం ఈ సమయంలో పొందబోతూ ఉన్నారండి. కన్యా రాశికి చెందినటువంటి వారికి గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది, అసలు జూన్ నెల పూర్తి అయ్యేలోపు ఈ రాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పుల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సమయంలో మీకు చాలా మంచి ఫలితం కలుగుతుంది. కెరియర్ వారీగా మీరు వ్యక్తిగతంగా మీకు మంచి సమయం ఉంటుంది మరియు ఆర్థికంగా కొంత ఖర్చు కూడా కలిగి ఉంటారు. కెరియర్ వారీగా మీకు మంచి సమయం ఉంటుంది. ముఖ్యంగా 3వ వారం నుండి కూడా మీ కెరియర్లో మీకు మంచి సమయం అయితే ఏర్పడుతుందండి. మరియు మీరు మీ యొక్క పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ పై అధికారుల నుండి మంచి మద్దతు కూడా అలాగే ప్రశంసలు కూడా లభిస్తాయి. విదేశాలలో అవకాశం లేదా మెరుగైన మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఈ నెలలో ఆశించిన ఫలితాలు కూడా మీరు పొందుతారు. ఆర్థికంగా మీకు కొంచెం సగటు సమయం అయితే కలుగుతుందండి. మీరు కుటుంబ సభ్యుల కొరకు మరియు గృహోపకరణాలు కొనుగోలు చేయడానికి డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలు కలవు. అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకుండా ఉండడానికి మీరు ప్రయత్నించాల్సి ఉంటుందండి. మరియు చివరి వారం వరకు కూడా వేచి ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈ నెల మొత్తం కూడా కుజుడి గోచారం అనుకూలంగా ఉండదు కనుక మీరు ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కూడా ఈ సమయం చాలా మంచిగా ఉంటుంది. మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు మరియు జీవిత భాగస్వామితో కలిసి ఎక్కువ సమయం కూడా కాలాన్ని గడుపుతారు. మీరు వారి కోసం కొంత డబ్బు కూడా ఖర్చు చేయవచ్చు. ఊహించని బహుమతి పొందే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఈ నెల ప్రథమార్థంలో మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనం చేయడం కానీ లేదా దూర ప్రయాణం కానీ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా కూడా మీకు ఈ సమయంలో చాలా మంచి సమయం కనబడుతుంది. ఈ నెలలో చర్మం మరియు కంటికి సంబంధించినటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు కలిగి ఉండవచ్చు. 8వ ఇంట్లో కుజుల గోచారం కారణంగా రక్తము మరియు ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ నెలలో ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో మీరు ప్రయాణాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం మేలు. కుజుడు ఆవేశాన్ని పెంచే గ్రహం కనుక డ్రైవింగ్ చేసే సమయంలో అనవసరమైన ఆవేశానికి లోను కాకుండా ఉండడం మేలు. వ్యాపారవేత్తలు తమ యొక్క వ్యాపారంలో చాలా మంచి అభివృద్ధిని కూడా ఈ సమయంలో కలిగి ఉంటారండి. కానీ ఆర్థికంగా వారికి కొంచెం సాధారణ సమయం ఉంటుంది. పెట్టుబడులు మరియు వ్యాపార విస్తరణకు కూడా ఇది మంచి నెల అయితే కాదు. భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించాల్సిన వారు వచ్చే నెల వరకు కూడా కొంచెం వేచి ఉండాల్సిన అవసరం అయితే కనబడుతోంది. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం.
కన్యా రాశి వారు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని వీరు బేరీజు వేస్తారు. అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు. ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వీరు విడిచిపెట్టారు. కన్యా రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను గుర్తిస్తారు. ఏ పనికి ఎవరు సమర్థులో వీరు చక్కగా నిర్ణయిస్తారు. బంధుప్రీతి అధికంగా ఉంటుంది. గణితంలో ప్రజ్ఞ కూడా వీరికి అధికంగా కలుగుతుంది. మంచి జ్ఞాపక శక్తిని వీరు కలిగి ఉంటారు. కన్యా రాశి వారికి సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం వీరి వెంట ఉంటుంది. ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగిన నేర్పు ఉన్న దానిని రుజువు చేసే ప్రయత్నం మాత్రం వీరు చేయలేరు. రచయితగా లేఖకునిగా వీరు రాణిస్తారు. పత్రికా రంగంలో రాణిస్తారు. అకౌంటు ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలలో వీరు నైపుణ్యమును కలిగి ఉంటారు. కన్యా రాశి వారికి ఆర్థికపరమైన వ్యవహారాలలో చక్కని నేర్పు కలిగి ఉంటుంది. ధనమును చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరితనము వీరి సొత్తు. మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉండటం వంటివి వీరికి నష్టము కలిగిస్తాయి. ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఇతరులను నమ్మి మోసపోయే అవకాశాలు కూడా వీరి జీవితంలో అతిగానే కనపడుతున్నాయి. ఈ రాశి వారికి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి. అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. రాజకీయ రంగంలో పురోగతిని సాధించిన పిదప వీరిని బయటకు పంపించే ప్రయత్నాలు కూడా కొనసాగుతాయండి. ఈ రాశి వారికి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృత ప్రథమ కారణంగా కొన్ని సమస్యలను వీరు ఎదుర్కొంటారు. వీరికి శుక్రదశ యోగిస్తుంది. మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకుని ఇబ్బందులకు కూడా గురి అవుతారు. ముద్రణ టెండర్లు ఒప్పంద పనులు కలిసి వస్తాయి. సినీ కళారంగాలలో ప్రతిభను వీరు నిరూపించుకుంటారు. వీరి యొక్క ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన ఆత్మీయ వర్గమును కూడా వీరు ఏర్పరచుకుంటారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్యలు 2, 3, 5 మరియు 6. కన్యా రాశి వారిపైన బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక బుధవారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. దీనితో పాటుగా శుక్రవారం కూడా అదృష్ట రోజే అయితే మంగళవారం మాత్రం అశుభ దినం. ఎల్లప్పుడూ మీతో ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకువెళ్ళండి. మీరు మీ జేబులో లేదా పర్సులో ఆకుపచ్చ రంగు రుమాలు పెట్టుకోవచ్చు. ఇది మీకు అదృష్ట బలాన్ని పెంచుతుంది. ఒక శుభతిథి ఉన్న బుధవారం రోజున మట్టి కుండను నది, సరస్సు, కాలువ లేదా సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేయండి. ఇలా చేయడం వలన మీ దురదృష్టం తొలగిపోతుంది. వర్షం పడినప్పుడల్లా మీ ఇంటి డాబా పైన కొన్ని మట్టి పాత్రలను ఉంచండి. ఆ పాత్రలను వర్షపు నీటితో నింపండి. తర్వాత ఈ నీటిని మీ అవసరాల కొరకు వాడుకోండి. ఇలా వర్షపు నీటిని పలానా పని కొరకే వాడాలి అని నియమం అయితే ఇది లేదు. మీకు నచ్చినట్లుగా ఆ నీటిని వాడుకోవచ్చు. రాగి రేకు పైన చెక్కబడిన శని యంత్రాన్ని పూజలతో శక్తివంతం చేసి ఇంట్లోని ప్రతిష్ఠించుకుని నిత్యం పూజలు చేయండి. ఎడమ చేతి ఉంగరపు వేలుకి ఎటువంటి రత్నాలు కూడా లేని స్వచ్ఛమైన బంగారపు ఉంగరాన్ని ధరిస్తే మీకు మేలు. చూసారు కదా, కన్యా రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.